భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా పెట్రోల్ డీజిల్ ధరలు అత్యంత రేటు విధిస్తున్నటువంటి నేపథ్యంలో, అత్యంత ఖరీదుగా మారినటువంటి నేపథ్యంలో ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి శాసన మండలి సభ్యులు, నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించడం జరిగింది. అయితే బహుశా చాలామందికి గుర్తుండి ఉంటుంది, లోకేష్ బాబు ఆయన పాపం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుని రేట్లు చూపించాడు. ఈరోజు ఆయన ప్రభుత్వంలో అసలు పెట్రోల్ బంక్ దగ్గరికి పోతేనే రేటు బొక్కమనేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా ఈరోజు ఎక్కడా లేనటువంటి విధంగా డీజిల్ అయితే ₹100.77 నెల్లూరు ఉన్నటువంటి రేటు, పెట్రోల్ అయితే ₹113.14. బహుశా ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రేట్లు భారతదేశంలో ఎక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఈరోజు మేము ప్రత్యేకంగా ఏం కోరామంటే, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చెప్పాడు పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రిస్తాను అని చెప్పి ఆ నియంత్రించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈరోజు దాదాపుగా పెట్రోల్ మీద 31% వ్యాట్ వసూలు చేస్తున్నారు. దానితో పాటు ₹4 అదనంగా వసూలు చేస్తున్నారు. లీటర్ మీద ₹1 రోడ్ సెస్ విధిస్తున్నారు. పెట్రోల్ దగ్గరికి వచ్చేటప్పటికి 22.25% వ్యాట్ విధిస్తున్నారు. దాని మీద మరలా ₹4 అదనంగా తీసుకుంటున్నారు. ₹1 రోడ్ సెస్ ఈరోజు వసూలు చేస్తున్నారు. కాబట్టి రేట్లు పెరిగినటువంటి నేపథ్యంలో ఈరోజు మీరు దానికి సంబంధించి మీరు ఏదైతే వ్యాట్కి సంబంధించి సర్దుబాటు చేసుకుంటారా, లీటర్కి ₹4 వసూలు చేసే దాంట్లో సర్దుబాటు చేసుకుంటారా, ₹1 రోడ్ సెస్లో సర్దుబాటు చేసుకుంటారా, సామాన్యుడి మీద భారం పడనీయకుండా చూడవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది.